మాతృదేవోభవ. గొల్లవాణిని కవికుల చక్రవర్తిగా చేసితివను మాట బోసి మాట, సంట నీర్వెట్టుచు సంత బెట్టకుమని పోతనన్ గోరుట పొల్లు మాట. రాణిగా భావింప రాత్రికి రాత్రియే కావ్యమిచ్చిన మాట కల్ల మాట. 10 అంకెలను రాని పరవస్తు చిన్నయన్ సురి చేసిన మాట సోది మాట. 35 ఏండ్లకు అవధాన బుద్ధి నొసగి ధారణా బ్రహ్మరాక్షస దర్పమొప్ప, నన్ను బ్రోచుట కూడా విస్సన్నమాట, నన్ను బ్రోచుట కూడా విస్సన్నమాట. తల్లి సరస్వతీదేవి మా తెలుగు బ్రోవరావేని, మా తెలుగు బ్రోవరావేని మధురవాణి. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1643వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజః. సృష్టి ఏర్పడిన విధానం హిరణ్యగర్భస్వరూపం ద్వారా తెలుసుకున్నాం. త్రిభుజ సహిత వృత్తమేవ హిరణ్యగర్భస్వరూపః. దాన్ని చేరుకోవాలి, తెలుసుకోవాలంటే శత్రుఘ్న కావలసిందే, అంతఃశత్రువులను జయించవలసిందే. అంటే అంతటా వ్యాప్తి చెందిన భగవంతుడి వ్యాప్తిని చూడాలి కానీ భౌతిక వ్యాప్తి కోరుకోకూడదు. దానికి మూలం వాయు. మలయ పర్వతం మించి వీచినటువంటి అర్ధరాత్రి వీచిన ఆముక్త మాల్యదలో గాలిలాగా మన ఇంట్లోనో మన వ్యవసాయ క్షేత్రంలోనో మన కార్యాలయంలోనో భార్యాలయంలోనో ఉండి మన పనేదో మనం చేయడమే. దాని నుంచి ఏమీ విపరీతాలు ఆశించకుండా మన ధర్మంగా భక్తిగా. అప్పుడు అలా చేయాలంటే అధోక్షజక, అన్నింటికీ అందకుండా ఊర్ధ్వ దృష్టి కలిగిన వాడు అర్థం. అక్షజములంటే ఇంద్రియములంటే వాటన్నిటినీ అధక కిందికి ఉంచేస్తాడు, కిందికి దొక్కేస్తాడు, వాటికి అందడు పరమాత్మ. అంటే ఇంద్రియ వ్యామోహానికి లొంగడు, జీవుడు లొంగుతాడు, దేవుడు లొంగడు. పురాణాల్లో దేవతలు కూడా కొన్ని సందర్భాల్లో లొంగినట్టు ఉంది, వాళ్ళు జీవులు అయిపోయారు, అప్పుడు అనుమానం వెళ్ళా. అందుకే ఎంత గొప్ప దేవుళ్ళనైనా మీరు తీసుకోండి, వాళ్ళలో లోపాలు కూడా మన దగ్గర స్పష్టంగానే చూపిస్తారు పురాణాలు. ఎందుకంటే అంతిమంగా పొందవలసింది ఆత్మజ్ఞానమే. ఏదో ఆ రూపాన్ని గొప్పది, ఆయన ఎప్పుడు మాయకు లోనుగాడు అనడం పరమ అజ్ఞానం. అన్ని రూపాలు లోనయ్యాయి. ఇందులో విష్ణువు బ్రహ్మ శివుడు ఎవ్వరినీ మినహాయించడానికి వీల్లేదు, అమ్మవారు సహా. భారతంలోనే మనం చెప్పుకున్నాం, శివుడు కూర్చుని ఉంటే పార్వతీదేవి వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూసింది. ఏమిటది? ఇంత సభలో కళ్ళు మూయడం ఏంటంటే భార్య సరసం ఆడేది అక్కడ. అందరూ కూర్చుని ఉండగా బ్రహ్మ విష్ణువు అందరూ ఉన్నారు, వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూసింది. ఎందుకు అనిపిస్తుంది అక్కడ? అమ్మవారు వెంటనే ఒక మామూలు స్త్రీ అయిపోయి, ఇంతమందిలో కూడా నా భర్త దగ్గర నాకు చాలా చనువు ఉంది, నేను చూపిస్తాను, ఆయన నన్ను ఏం అనరు. అంతమందిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. చెప్పుకున్నాం భారతంలో. కళ్ళు మూసింది, వెంటనే ఆయన ఏం చేశాడు? తెలిసి వచ్చేలా చేద్దామని 3వ కన్ను తెరిచాడు. హిమాలయ పర్వతం మొత్తం అంటుకుంది, అమ్మమ్మోడు వెంటనే కాళ్ళ మీద పడింది ఆవిడ. చెప్పుకున్నాం అనుశాసనక పర్వం కథలోనే, మనం గుర్తు చేసుకుందాం. మరి ఆవిడ తెలుసుకుంటే అనంతకోటి బ్రహ్మాండ నాయకురాలు, తెలుసుకోకపోతే హిమవంతుడు కూతురు పార్వతీదేవి అంతే, శివుడు భార్య. సంక్రాంతికి పుట్టింటికెళ్ళి చీరారవిగా తెచ్చుకోవడమే, అనుమానం వెళ్ళలేదు. ఇంకా జీవుడికి దేవుడికి భేదం ఇదే, తెలుసుకోవడం తెలియకపోవడం. తెలిసిన వాళ్ళు కూడా గోతులో పడతారు, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, రెండూ సాధ్యమే. ఈ దేవతారాధన దేనికి అంటే తెలుసుకోవడానికి. మనం తరచు పడతాం, వాళ్ళు ఎప్పుడో పడతారు, అంతే తేడా. తేడా ఉంది కదా. జైల్లో ఉన్నవాడు జైల్లో ఉంటాడండి, జైలు సూపరింటెండెంట్ కూడా జైల్లోనే ఉంటాడు. ఇదో పెద్ద కర్మ. ఒక్కోసారి ఎస్పీ గారే ఉంటాడు, ఎస్పీ స్థాయి అధికారి ఉంటాడు. తప్పదు మరి. లోపల ఉన్నవాళ్ళు భయంకరమైన మనుషులు అయితే ఎస్పీలని డీజీపీలను కూడా పెడతారు అక్కడ. మరి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నట్టేనా? ఇదేం కర్మ? అదంతే. ఇది వాళ్ళ రక్షణ కోసము, బయట వాళ్ళ నుంచి బయట సమాజానికి రక్షణ కోసము ఏదో రకంగా ఆయన అక్కడ ఉండాలా వద్దు, ఆయన కూడా శిక్ష అయిపోయింది అంతే. మనం ఒక రకమైన బంధనాల్లో ఉంటే మన కోసం భగవంతుడు ఇంకో బంధనంలోకి వస్తాడు. మొత్తం మీద జ్ఞానం ద్వారానే ఇద్దరూ బయటపడాలి. ఒక్కసారి అక్కడున్న పోలీసు అధికారికి ఏమిటి కర్మ, నేను కూడా వీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చి రోజు హాజరహించుకోవడం ఏమిటిది?
అని అనిపించినప్పుడు ఆయన ఏమనుకుంటుంది, బాగుంది, వాళ్ళకి నాకు తేడా లేదేమిటి, వాళ్ళు నేరం చేసి ఉన్నారు, నేనేదో నా బాధ్యతగా వాళ్ళని కాపాడడం కోసం, వాళ్ళ నుంచి సమాజాన్ని కాపాడడం కోసం, వాళ్ళ పట్ల నా ధర్మం చేయడం కోసం నేనున్నాను అని ఈ జ్ఞానం ఎప్పుడైతే ఆయన పొందాడో ఆనందంగా ఉంటాడు. లేకపోతే నా కర్మ కాకపోతే నాకు ఇంకోటి చోట డ్యూటీ వేయకుండా ఇక్కడ వేసారు ఏమిటంటే ఆయన జైల్లో ఉన్నట్టే. ఇదంతా భావనాత్మకమా కాదా? అంచేత జ్ఞానాజ్ఞానాలు కూడా భావనాత్మకమే. జ్ఞాన భావనలోనే ఉండాలంటే ఏం చేయాలి? ఈ ఎప్పుడూ ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండడం అంటే తామరపు ఉదాహరణ. నీటి కొలది తామరసుమ్మి, నీటి కొలది తామరసుమ్మి. నీరు ఎదుగుతున్న కొద్దీ తామరపు ఇంకాస్త పైకెడుతుంది, అది వెళితే ఇంకాస్త పైకెడుతుంది. నీటి మట్టం తగ్గితే మళ్ళీ కిందకు వస్తుందో లేదో వేరే విషయం, మొత్తం మీద ఎదిగినట్టు. అందుకే ఉండేది బురదలో, ఎదగడానికి తరగడానికి అవకాశం ఉండే చోటది. నేల మీద ఉంటే కష్టం, బురదలో కాబట్టి లోపలికి వెళ్ళగలదు, పైకి రాగలదు. భగవంతుడు ఎంత చిత్రమైన సృష్టి చేశాడండి. అందుకే మట్టితో తయారైనటువంటి కుండలో ఏ భాగాన్ని పట్టి చూసినా మట్టి లక్షణాలు ఉన్నట్టే, పరమాత్మ నుంచి తయారైనటువంటి సృష్టిలో ఏ పదార్థాన్ని పట్టుకుని మనం లోతుగా విశ్లేషణ చేసినా పరమాత్మతత్వం తెలుస్తుంది ఎంతో కొంత. అలా 10-15 పదార్థాలు చూడగానే విషయం అర్థమైంది. సాలిగూడును చూసి కొన్ని, ఇగో మట్టిని చూసి, మట్టి కుండ చూసి కొన్ని. వేదాంతంలో ఉదాహరణలు ఇవే. పడుగు, పేక, మగ్గం అల్లడం మీద కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కుమ్మరి పురుగును బట్టి కొన్ని చెప్పారు. తామరాకు, నీటి పొట్టు చెప్పారు. పద్మపత్రం ఇవాంభస. అంటే తామర పువ్వును చూస్తే ఏమర్థమైంది? సంసారం లేదా బాధ్యతలు, బరువులు, ఈ తాపత్రయాలు నీ దగ్గరకు వస్తున్న కొద్దీ నువ్వు కొంచెం ఎదుగు, వాటిని రావద్దని అడద్దు, వస్తాయి. ఉద్యోగంలో ఉన్నాక బాధ్యతలు ఉండవండి, ఉంటాయి. దానికి సమయం ఉందిగా, 5 అంతే, ఇంకా ఆలోచించుకో. ఇంటికి వెళ్ళేటప్పుడు బండి మీద పెడుతూ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగ బాధ్యతల గురించి ఆలోచిస్తే ఏమీ చెయ్యలేకపోగా ఎవడో వచ్చి ఏదో చేస్తాడు, మనం ఆసుపత్రిలో పడతాం, ఇంకేం చేయక్కల 3 నెలలు. అప్పుడు దృష్టి బండి మీదే ఉండాలి. ఉద్యోగ బాధ్యత ఎంత మనస్సుని క్షోభ పెట్టే విషయమైనా జరగనేయండి. ఇదే అధోక్షయ. తొక్కే కిందకే, నువ్వు తామరపు, అది బురద, ఆఫీస్ అయిపోయింది. అలాగే ఇంటి దగ్గర విషయాలు కూడా ఆలోచించొద్దు. బండి మీదే దృష్టి, దారి మీదే దృష్టి. ఖచ్చితంగా ప్రమాదం లేకుండా ఇంటికి వెడతామండి, హాయిగా కొంచెం ముందుగా కూడా పెడతాం. అలాగే ఏదైనా పని దీక్షగా కూర్చుని చేస్తున్న వాళ్ళు ఆలోచించండి. మధ్యలో ఏదైనా ఆలోచనలు పడ్డామనుకోండి, పని అయిపోతుంది. అదే అధోక్షజ, గుర్తు చేసుకోవాలి. తొక్కాయి ఇప్పుడు కాదు, ఏదో పని గుర్తొస్తుంది అంటే బురద పెరుగుతుంది, నీళ్లు పెరుగుతున్నాయి, మనం తావరము, ఇంకా పెరగాలి. ఇది వచ్చిన కొద్దీ మనం పెరగాలి. నీకు నేను అంటాను, నాకు ఇప్పుడు వేరే పని ఉంది, తర్వాత ఆలోచిస్తా అని ఆలోచనలు వాయిదా వేయాలి. పనులు వెంటనే చెయ్యాలి. మనం ఆందోళనకు ఎందుకు లోనవుతామంటే పనులు వాయిదా వేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదే అధోక్షజక. కేవలం ఏదో ఇంద్రియములు కింద ఉన్నవాడని చెప్పేస్తే ఎలాగండి? మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఈ నామం. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజక. ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ఉగ్రః సంవత్సరో దక్షః విశ్రామో విశ్వదక్షిణః. ఋతుః, అన్ని ఋతువులు ఆయనే, ఋతుస్వరూపం ఆయనే. కానీ భగవంతుడు తన విభూతిని విశేషంగా ఎక్కడ చెప్పాడు? ఋతువునాం కుసుమాకరః, ఋతువులలో వసంత ఋతువుని నేనన్నాడు. ఎంత అందంగా ఉంటుంది ఆ వసంత ఋతువు. వశుచరిత్రకారుడు రామరాజభూషణుడు వసంత ఋతువుని ఎంత అందంగా వర్ణిస్తాడండి. వసంత ఋతువుని చూస్తే దేవుడు చూసినట్టే. రేపు చైత్రం నుంచి రాబోయేది అదేగా, అప్పుడే కోతలు మొదలవుతున్నాయి చూడండి. లలనాజనాభంగ వలనావసదనంగ తులనాభికాభంగ దో ప్రసంగము. వశుచరిత్రలో వసంత ఋతువుని ఎంత అద్భుతంగా వర్ణించాడో శబ్దాలంకారంలో. లలనాజనాభంగ వలనావసదనంగ తులనాభికాభంగ దో ప్రసంగము. అలసానిల విలోలదళసాసవరసాల ఫలసాదర సుకాలపన విశాలము. అలసానిల విలోలదళసాసవరసాల ఫలసాదర సుకాలపన విశాలము. అలినీ గరుదనీక మలినీ గురిధునీక మలినీ సుఖిత కోక కులవధూకము. అలినీ గరుదనీక మలినీ కృతధుని సుఖిత కోక కులవధూకము. అతికంత సలతంత లతికంత రనితంత రతికంతరణతంత సుతను కాంతము.
అతికంత సలతం తలతికంతరని తంతరతి కంతరణ తంత సుతను కాంతము అకృత కామోద కురవకా వికలవ కుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము గుల్సు మధుమాసవాసరంభూ కకలి విభాసురము వల్సు మధుమాసవాసరంభూ. అరెరే భూషలు వాక్యమత్కృతులు, అరెరే శ్లేషలు వాక్యమత్కృతులు కావా రామరాడ్భూషలే అని సాగర ఘోష కావ్యంలో రాశా. రామరాజభూషణుడు ఏమి శ్లేష, ఏం కవిత్వం! రామరాజు నిన్ను భూషించాడంటే ఎందుకు భూషించడయ్యా, ఇది ఆయన అదృష్టం. లలనా జనాభంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోః ప్రసంగము. ఏదో ఊరికే లలనా జలనా గలనా అలిని గరిణి మలిని అతికాంత సలదాంతలు అతికాంతాన్ని 4 తాలు 4 లాలు బారేయడం కాదండి, అర్థం అపూర్వం అండి. శబ్దాలంకారం ఎంత గొప్పదో ఇందులో అర్థాలంకారం ఎంత గొప్పది. దీనికి సరిపోరండి. ఇంత చేసి ఈ కవి ఎక్కడ పుట్టాడండి? నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. కర్షకులకి నమస్కారం, రైతు కుటుంబాలకి నమస్కారం. కర్షక కవి, మట్టి విసుక్కునే వ్యవసాయ క్షేత్రంలో పుట్టాడు ఈ కవి. ఎటువంటి కవిత్వం రాశాడండి! బ్రాహ్మణ మహాకవులు అదిరిపోయే కవిత్వం రాశాడు. ప్రతిభ ఒకడు సొత్త, ప్రయత్నం చేయాలి కానీ ప్రతిభ ఒకడు సొత్త. ఆ వ్యవసాయ కుటుంబాల వారు ప్రతిభని పెంచుకునే ప్రయత్నం చేశారు. మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగకూడదండి, అవమానం అండి, ఆ కులానికి అవమానం అండి. ఇది రామరాజభూషణుడు అంటే. చెయ్యి చాచకూడదండి అసలు. రైతు 10 మందికి అన్నదానం పెడతారండి, చెయ్యి చాచడం ఏంటండి? నేర్చుకుంటే అన్నీ వస్తాయి, ఎవరినో మనం అడగడం ఏంటి? అడగడమే అవమానం అసలు. లలనా జనాభంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోః ప్రసంగము. లలనా జన లలితమూర్తులైన స్త్రీలు, అపాంగ వలన వసద్వారి కంటి కొసల్లో నివసించేవాడు మన్మథుడు. అనంగ అంటే మన్మథుడు. తులన అభిక అభంగ దోః ప్రసంగము. వాళ్ళ కంటి చూపులు, అక్కడి నుంచి వచ్చేటువంటి బాణాలు, మన్మథ బాణాలు, ఆ శృంగారపు ఛాయలు, సంకేతాలు, వాటికి తట్టుకోలేక కాముకులందరూ వసంత ఋతువులో రతిక్రీడలో మునిగిపోయారు. అభంగ దోఃప్రసంగము. దోఃప్రసంగం అంటే కౌగిలి. అసలు ఆ కౌగిలి విడిచిపెట్టడం ఇష్టం లేదుట. అలసానిల విలోల దళసాసవరసాల ఫలసాదర సుకాలపన విశాలము. అలస అనిల విలోల నెమ్మది నెమ్మదిగా వీస్తున్నటువంటి వాయువులకి మలయపు గాలి రేలలాగే. దళసాసవరసాల ఫల, మామిడి చెట్లు, చిగురాకులు, అలాగే ఫలాలు. ఆ నెమ్మదిగా వీస్తున్న గాలికి ఎలా ఊగుతున్నటువంటి మామిడి పళ్ళు, వాటి రసాలు, ఆ రసాలు ఊరుతున్న మామిడి పళ్ళను చూసి వాటి మీద వారిన సుఖములు, ఆ రసాన్ని సేవించి ఆ చిలుకలు మత్తుగా పలుకుతున్న పలుకులు చిలక పలుకులు. ఫల సాదర సుఖ ఆలపన విశాలము. ఎక్కడికెక్కడ చిలక పలుకులు వినిపిస్తున్నాయట, ఎక్కడికెక్కడ మామిడి చెట్లు కనిపిస్తున్నాయట, ఎక్కడికెక్కడ మామిడి పళ్ళు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయట. వాటి మించి రసాలు ఎలా ధారలుగా స్రవిస్తున్నాయట. ఆ ధారల్ని, ఆ పళ్ళని చిలుకలు సేవిస్తున్నాయట. ఆ చిలుకలు పలుకుతున్నాయట. ఉంటామండి, వెంటనే మామిడితోట కొనేవండి ఆ రకరం. అలాంటి భావన కలుగుతుంది. అలిని గరుదని కమలిని కృతధుని కమలిని సుఖిత కోకకులవధూకము. కమలిని అంటే పద్మాలు, వాటి మీద తుమ్మెదలు వారేయట, ఆడు తుమ్మెదలు వారేయట. అలిని గరుత్ అనేక మలినీకృత. ఆ తుమ్మెదల మాటి మాటికి అలా మకరందం సేవిస్తూ అటు 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 అలా తిరగడం వల్ల ఆ తుమ్మెద రెక్కలకు ఉండేటువంటి మట్టి రేణువులు, నలుపు ఏదో ఆ పద్మపు రేకుల మీద అంటుకుంది. మలినీకృత, అదో అందం. అటువంటి కమలాల్లో సుఖిత కోకకులవధూకము. వసంత నవరాత్రులు, వసంత ఋతువు కాబట్టి కోకకులములు, పక్షులు అక్కడ ఆనందంగా తిరుగుతున్నాడు ఆ పద్మాల మీద. కోకకులవధూకము, చక్రవాకములు. అతిగంత సలతంత లతిగంత రనితంత రతిగంత రణతాంత సుతను కాంతము. ఇంత ఆనందమయమైన వాతావరణంలో కొత్తగా పెళ్ళైన దంపతులు తిన్నగా ఉంటారా? ఉంటే వాళ్ళని దంపతులు అంటారా? దంపతుల్లోనే పతి అనే మాట ఉందిగా. అందుకని భర్తలతో సహా వచ్చి ఈ ఉద్యానవనాల్లో వసంత ఋతువులో వాళ్ళు విహారం చేస్తూ అతికాంత లతా తరువుల మధ్యలో ఆ పొదరిళ్లలో అతికాంత సలతాంత, అతికాంతంలో ఒక పుష్పం, ఆ పుష్పాలు విరివిగా పూచాయి, పొదలు పొదలుగా ఉన్నాయి, పొదరిళ్ళు కనిపిస్తున్నాయి. హాయిగా పొదరింట్లో దూరిపోయినా ఎవరు కనిపెట్టరు. సత్య అతికాంత సలతంత లతికాంతర, ఆ తీగల మధ్యలో అల్లుకుపోయారు దంపతులు కూడా. ఇక వివరాలన్నీ అంతే, ఇక చెప్పాల్సిన పని లేదు.
రతిగాంతరణదంత సుతనుకాంతము రకరకాల శృంగార క్రియా భేదాలలో అలసి సొలసిపోయి ఆనందంగా ఉన్నారట. అకృతగా అమోద కురవక అవికల వకుల ముకుల సకల వనంత ప్రమోద చలిత. అకృతకమైన ఆమోదం, కృతకం అంటే కల్పితం, అకృతకం అంటే సహజం. కృతకం కాదండి అంటారు, కృతకం అంటే కల్పితం, అకృతకం అంటే సహజం. సహజంగానే రకరకాల పొగడ మొగ్గల నుంచి గోరింట మొగ్గల నుంచి వస్తున్నటువంటి సుగంధంతో వనమంతా అలా వ్యాపించిపోయిందిట. వ్యాప్తో వాయు రథోక్షజహాని. అకృతక ఆమోద కురవక అవికల వకుల ముకులములు, కురవకములు గోరింటవి, వకుల ముకులములు పొగడ మొగ్గలు. సకల వనంత ప్రమోద చలిత. వనమంతా కూడా రకరకాల తుమ్మెదల ఝంకార ధ్వనులతో, చిలుక పలుకులతో, మామిడి పళ్ళ రసాల సుగంధంతో, పుష్ప సుగంధంతో వ్యాపించిపోయిందిటండి. ఇదండి వసంత ఋతువు. చలిత కలకంఠకుల కాకలీవ భాసురము. అప్పుడు కోకిళ్ళకు ఉత్తేజం వచ్చి పాట అందుకున్నాయట. మామిడి కొమ్మ మీద కలమంత్రపరాయణుడైన కోకిల స్వామికి ముర్కి అని రాయప్రోడు సుబ్బారావు గారు అన్నట్టుగా. ఇంత అందమైన వాతావరణంలో నేను పాట పాడకపోతే అలాగా అని కోకిల వెంటనే అందుకుంది. ఇది ఋతువు అండి. విభాసురము వంశు మధుమాసవాసరంబు. ఇంత అందమైన సాహిత్యం ఉందండి మనకి. వసంత ఋతువులో కూర్చుని దంపతులు ఇలాంటి సాహిత్యాన్ని చదువుకుంటే సంసారంలో భేదాలు ఎందుకు వస్తాయండి? పిల్లలు బంగారు కొండలు పుడతారమ్మా, బంగారు కొండలు పుడతారు. ఆడపిల్లలైతే మల్లె పువ్వుల్లా పెరుగుతారు, మగపిల్లలైతే మగధీరుల్లా పెరుగుతారు, వంశాన్ని నిలబెడతారు, కీర్తి ప్రతిష్టలు తెస్తారు, దేశమాత ప్రతిష్టను నిలబెడతారమ్మా. అంత అందమైన సంతానం, అంత ధర్మపరాయణమైన సంతానం కలగాలని దంపతులు ఆనందంగా గడపాలి. ఇంతసేపు ఉద్యోగాలు సంపాదనలేనా? ఋతుస్సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహక. ఎందుకు భగవంతుడు నేను ఋతువుని అని చెబుతున్నాడు? ఋతువునాం కుసుమాకరహ అని చెప్పాడు. ఆ ఋతువుల్లో ఉండే భేదాన్ని మనం ఆస్వాదించాలి. తెలుగు ఋతువులు విశ్వనాథ వారు రాస్తారు. 6 ఋతువుల గురించి, ఒక్కొక్క ఋతువు గురించి 15 పద్యాలు రాస్తారు. అసలు కాళిదాసు ఋతు సంహారం అయితే అపూర్వం. ఇంకా ఆ వర్ణనలు అపూర్వం. అసలు అవన్నీ చదివితే, అవన్నీ తెలుసుకుంటే దంపతుల మధ్యలో, పిల్లల మధ్యలో, సంసారాల మధ్యలో విభేదాలు లేకపోగా సంసార జీవితం చాలా ఆనందంగా ఉంటుందండి. వసంత ఋతువులో వండుకునే పదార్థాలు వేరు, ఆ ఋతువులో ధరించే వస్త్రాలు వేరు. అసలు పూర్వం అయితే ఇళ్ళే మారిపోయేవాళ్ళు. ఈ ఋతువులో ఆ ఇంట్లో ఉండాలి, ఈ ఇంట్లో కాదు. అప్పుడు వేసవకాలం అక్కడ ఉండాలని ఉండేవారు. ఇప్పటికి కూడా రాష్ట్రపతి గారి వేసవి విడిది హైదరాబాదు. ఈ భావన ఉంది భారతీయ జీవన విధానంలో. ఋతు సుదర్శనక, సుష్టు దర్శన, సుదర్శన చక్రమర్థం చాలా చోట్ల వస్తుంది, చెప్పుకున్నా పెద్ద విషయం కాదు. భగవంతుని దర్శనం సుదర్శనం. అందుకే గుళ్ళోకి వెడితేనండి కళ్ళారా చూడాలి, పైనుంచి కిందికి చూడాలి, కింది నుంచి పైకి చూడాలి, కదలకూడదు, చూపు కదలనికూడదు. నందీశ్వరుడు చూపు శివుడు మించి కదలదు, గరుత్మంతుడు చూపు విష్ణువు మించి కదలదు, ఆంజనేయుని చూపు రాముడు మించి కదలదు. మన చూపు అంతే, అవకాశం ఇచ్చినంత వరకు. అప్పుడే సుదర్శనం అనే అనుభూతి పొందగలుగుతాం మనం. అందుకే తిరుపతిలో దైవ దర్శనానికి సుదర్శన చక్రం అని పెట్టారు. దానికి ఆ వేసే టేపుకి సుదర్శనం అని పెట్టారు. ఒక క్షణమైన ఆ దర్శనం అక్కడ లీనం అయిపోవాలంటే. తిరుపతిలో అవుతామండి ఒక క్షణం కాబట్టి, మన ఊళ్ళో అవ్వండి. కానీ మన ఊళ్ళో దేవుణ్ణి కూడా అలాగే చూడాలి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చూసే అవకాశం. అప్పుడు ఈ దేవుడి మీదే మనకు మమకారం పెరుగుతుంది. రోజు చూస్తే మరీ పెరుగుతుంది. ఎప్పుడో 2 రోజులు వెళ్ళలేకపోతే ఏదో అనిపిస్తుంది ఖచ్చితంగా. విమలానంద భారతీ స్వామి అని గొప్ప సన్యాసి ఉండేవారు, మహానుభావుడు విమలానంద భారతీ స్వామి. ఆయన త్రివిక్రమరావు గారు ఏదో పూర్వం పేరు ఆయనకు ఉంది, గొప్ప స్వామి. ఆయన చిన్నతనంలో పక్క ఊరు వెళ్ళి ప్రతిరోజు శివాలయంలో దర్శించాలి, శివుడికి అభిషేకం చేసుకుని రావాలి. ఆ జీవితంలో ఆయనకు నియమం అది. పక్క ఊరు ఏదో 2 మైళ్ళు వెళ్ళేవాళ్ళు, వచ్చేవాడు. ఒకసారి ఎందుకో ఆలస్యమైంది వెళ్ళడం, గుడి కట్టేసేట. మీరు వచ్చే వరకు తీసి ఉంచుతారా, సమయానికి రావాలని తెలియదా అన్నట్టు ఆ పూజారి గారు. ఈయనకి చాలా బాధ వచ్చేసింది, ఉండిపోయాడు. ఆ 24 గంటల పాటు అదే బాధలో ఉండి, శివుడా నీకు నా మీద దయలేదయ్యా, 60 ఏళ్ళుగా రోజు సేవిస్తున్నాను, ఈవేళ ఏమిటో అలా జరిగింది, నిన్ను చూడడం కుదరలేదు, నీకు అభిషేకం చేయలేకపోయాను అని బాధపడుతూ అలాగే పడుకున్నాయండి. చివరికి ఇంట్లో కూడా పడుకోకూడదని ఆ వసరాలో పడుకున్నట్ట. శివుడు కల్లో కనిపించి, ఎందుకులా బాధపడతావు పిచ్చివాడా త్రివిక్రమ, ఎందుకమ్మా మీ గొడ్ల సావిట్లోనూ గేదెలు ఆవులు ఉన్నాయి చూడు, అక్కడ ఈశాన్యమూల తవ్వమ్మ నేను ఉన్నాను, నువ్వు గుడి కట్టుకోరా. ఏమి దయ్యండి పరమేశ్వరుడు, ఎంత దయ్యండి. ఇలాంటి ఇతివృత్తాలు భారతదేశం అంతా పక్కనట్టండమ్మా. తెలుగునాటి 2 రాష్ట్రాల్లో 1000 ఉన్నాయంటే మీరు నమ్మండి.
ఒక 1000 ఉన్నాయండి. కానీ ఆ క్షేత్రాలు దర్శించినప్పుడు మనకు కలగాల్సిన పట్టుదల ఏమిటంటే అది గొప్పదని దండం పెట్టుకోవడం కాదు. మనకెందుకు కల్లోకి రాడు, మన గొడ్ల సావిట్లో ఎందుకు శివుడు వెలవడు, మన గుండెల్లో ఎందుకు వెలవడు, ఈ భావన రావాలి. నా తాపత్రయం వల్ల అది. నేను ఇప్పుడు ఈ క్షేత్రం ఎక్కడో చెప్పి ఈ గుడి ఎక్కడో చెప్తే మీరు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. నేను తీసుకెళ్తే వెనకాల నాతో కూడా వస్తారు. నాకు టికెట్కు 1000 రూపాయల కమిషన్ మిగులుతుంది. కానీ ఎవరు బతుకులు బాగుపడవు. ఆయన పట్టుదల కూర్చున్నాడు అలాగా. నేను గొడ్ల సావిట్లో ఉన్నాను, తవితో ఉన్నాడు అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడ గుడి కట్టారు. అదే శివుణ్ణి నమ్ముకుని ఆయన బుద్ధేశ్వరుడు అని పేరు పెట్టి బుద్ధేశ్వర శతకమును 100 పద్యాలు రాసి అపూర్వమైన వేదాంతం విమలానంద భారతీ స్వామియే అద్వైత వేదాంతియే సభల్లో ప్రశ్నలకి జవాబులు చెప్పేవాడు. ఆయన శివుడిచ్చిన జ్ఞానం ఇంక ఎదుటివాడు నోరు మూసేయాల్సిందే. ఎవ్వడూ చెప్పలేని ప్రశ్నలకు జవాబు చెప్పాడు ఒకటి చెబుతాను నేను. ఆ తర్కం అంటే అలా ఉంటుంది. ఎవ్వడూ చెప్పలేని ప్రశ్నలు. విత్తు ముందా చెట్టు ముందా, ఇంతవరకు ఏ వేదాంతులు దీనికి సమాధానం చెప్పలేరు కూడా. ఎందుకంటే విత్తనానికి చెట్టు మూలం, చెట్టుకు విత్తనం మూలం ఏది చెబుతామండి? ఆయన చెప్పాడు. తర్కం అంత గొప్పది. ఆయన చెప్పాడు, విమలానంద భారతీ స్వామి చెప్పాడు. సభలో ఆయన ఇలాగే అద్వైతం మాట్లాడుతూ ఉంటే చెప్పారు. నేను తిక్క ప్రశ్నలు ఉంటాయి కదా కొంతమంది, విత్తు ముందా చెట్టు ముందా చెప్పండి అన్నట్టు. మంచిది అని ఆపేసి ఆయన ముందుకు రమ్మని ఓసారి మళ్ళీ అడగండి, విత్తు ముందా చెట్టు ముందా, 2 ప్రశ్నలు ఒక్కసారి ఎలా వేస్తారండి, ముందు ఒక ప్రశ్న వేయండి అన్నట్టు. విత్తు ముందా అన్నట్టు. సరే ప్రశ్న వేశారు కదండి, మీరు జవాబు చెప్పండి అన్నట్టు. వేశారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. విత్తు ముందు ఎలా అవుతుందండి, విత్తనం కంటే ముందు చెట్టు ఉంది కదండి, తెలిసింది కదండి జవాబు అన్నట్టు. ఊరుకోండి అన్నట్టు. ఇప్పుడు 2వ ప్రశ్న వేయమన్నట్టు. అప్పుడు మళ్ళీ చెట్టు ముందా అన్నట్టు. మీరే చెప్పండి జవాబు, నేను మీకు తెలుసుగా మీరు చెప్పండి అన్నట్టు. చెట్టు ముందు ఎలా అవుతుందండి, చెట్టు కంటే ముందు విత్తనం రావాలి కదండి. అంటే ఇప్పుడు మీకు దానికి జవాబు తెలిసింది కదండి, 2 ప్రశ్నలకి తెలిసింది కదండి, మీరు వెళ్ళరండి అన్నట్టు. నోరు మూసేసుకున్నాడు. కానీ అవయవాలు మూసుకున్నాడని చెప్పినా ఆశ్చర్యపోక్కల. ఇదండి చెప్పే విధానం. ప్రతి తిక్క ప్రశ్నకి దానికి ఓ లెక్క ఉంది. జ్ఞానం ఉండాలి మన దగ్గర. భగవంతుని మీద విశ్వాసం అచంచలంగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ప్రతిదానికి ఒక మార్గమైనా దొరుకుతుందండి. 100 మార్గాల్లో మృత్యువును తప్పించుకుందామని హిరణ్యకశ్యపుడు ప్రయత్నిస్తే 101 మార్గంలో వచ్చి వేసేసాడే శ్రీ మహావిష్ణువు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి మనకి మార్గాలు దొరకవండి అజ్ఞానంగానే. ఆ నమ్మకం లేక అన్నీ దొరుకుతాయండి. ఇది విమలానంద భారతీ స్వామి. కలువకొలను త్రివిక్రమరావు ఏదో మామూలు పేరు ఏదో ఉంది, కృష్ణా జిల్లాలో ఆయన. నందమూరు, కృష్ణా జిల్లా నందమూరు ఆయన సొంత ఊరు. నెమ్మకూరు అంటారు. నెమ్మకూరు అని ఎవరు మరి 2 వేరో ఒకటో కానీ నెమ్మకూరు ఆయన స్వగ్రామం. ఇది తత్వం. సుదర్శనక అంటే ఆ దర్శనం కోసం అంత తప్పించాడు కాబట్టే కదా ఆయన గొడ్ల సావిట్లో శివుడు వెలిశాడు. మనకంత తపన ఉందా? అక్కడెక్కడో దేవుడు చాలా గొప్పపట్ట, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ స్నానం చేసేద్దాం, ఈ దీపాలు అక్కడ పెట్టేద్దాం, ఈ దానం అక్కడ చేసేద్దాం. ఇంటి దగ్గర కాశీలో దానం చేస్తే చాలా పుణ్యమని వెనకటికొకడు ఇంటి దగ్గర ఎవ్వరికి ఏమీ పిల్లికి బెచ్చం పెట్టకుండా అంతా మూటకట్టి కాశీ పట్టుకెళ్ళాడు. బాగా ఎక్కువ ఫలితం వస్తుందని. దారిలో ప్రాణాలు పోయాడు, శనుదులు పోయి. అదేదో ఇక్కడ చేస్తుంటే శివుడు ఈయన దగ్గరికి వచ్చేవాడు. ఇది ఉండవలసినటువంటి ఆధ్యాత్మిక భావన. ఇటువంటి భావన ఉంటే జీవితంలో గెలవడం, సమస్యలను ఎదుర్కోవడం, భగవంతుని దర్శించడం, ఆత్మజ్ఞానం పొందడం, నిశ్చింతగా జీవితాన్ని గడపడం పెద్ద విషయమా అండి? అదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఋతుసుదర్శన వీరి నామాలకు అర్థం 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడడమే కాదు, మన ఇళ్లలో పుట్టినరోజులన్నీ తెలుగు తిథుల ప్రకారం చేద్దాం. సెలవు.